అఖండిత భావము, వ్యక్తి గౌరవాన్ని పెంచడం ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యూషన్ మండది. కాన్స్టిట్యూషన్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. రెండోది ఈరోజు ఏం జరిగిందంటే, ప్రతిసారి చెప్తాను నేను, జాతీయ పతాకం కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ గారు చాలా సంవత్సరాలు, 2 సంవత్సరాల పైన, 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పెట్టింది. జాతీయ గీతం, ఫ్లాగ్, పింగళి వెంకయ్య. నేను ఏలూరు పోతే పింగళి వెంకయ్య వీధి అని రాసింది అక్కడ. ఏలూరులో పింగళి వెంకయ్య. ఎంత మన 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 జాతీయ పతాక అందమైన ఫ్లాగ్ లోకం ఎక్కడ లేదండి. అమెరికాలో జెండాలన్నీ పెట్టారు అక్కడ. మన భారతదేశ ఏడుపు వచ్చింది నాకు, ఎంత అందంగా ఉందో. మంది వెరీ సింపుల్, పవర్ఫుల్. మొదటి కాషాయము, త్యాగము. త్యాగం ఉండాలి మనలో. త్యాగము, త్యాగబుద్ధి. థింక్ ఆఫ్ అదర్స్. పరిశుద్ధంగా ఉండాలి మన తలంపులు, మన చూపులు, మన మాటలు, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలా. ఆఖరిది ముదురు ఆకు పచ్చ, ఉట్టాకు పచ్చ కాదు, సస్యశ్యామలో ఉండాల. అందులో యేసుప్రభు ఉన్నాడు. రక్షకుడు ఆయన మన కొరకు చనిపోయినాడు, త్యాగం చేశాడు. దేవుడు పరిశుద్ధుడు మన ప్రభు. పాట పాడతాం, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్ను వర్ణింపగలర. పరిశుద్ధుడు ఆయన. జాతి గీతం ఠాగూర్. ఠాగూర్ గారు రాసినారు బెంగాలీ భాషలో. అది దానికి రాగం పెట్టింది ఎవరో తెలుసా? బ్రిటన్లో పెట్టారు దాని రాగము. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. దాని యొక్క ట్యూన్ బ్రిటన్లో పెట్టినారు. దేవుడు ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలా. అంబేద్కర్ గారిని, పింగళి వెంకయ్య గారిని, తర్వాత ఠాగూర్ గారిని. చనిపోయినటువంటి భారత ఎంతోమంది త్యాగం చేసి చనిపోయినారు. వాళ్ళు ఎంతోమంది చనిపోయినారు. స్వాతంత్ర్య సమర యోధులు వాళ్ళు. స్వాతంత్ర సమర యోధులు ఎంతోమంది చనిపోయినారు. మర్చిపోకూడదు. మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా. వాళ్ళు చేసి మనం కూడా చేయాలా. ఎక్కువ నేను మాట్లాడట్లా. చివరగా భారతదేశ క్రైస్తవ పౌరులుగా మనం ఎలా ఉండాలా? మన బాధ్యత ఏమిటి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? ఆసమ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవరీ క్రిస్టియన్ సిటిజన్ ఇన్ ఇండియా. ప్రభు మాటలు మా బంగారు ప్రభువు నాకు చెప్పాడు. చదివాను దాకా. మీరు లోకమును కుప్పయిన్నారు. లోకం చెడిపోతుంది. ఇంత స్వాతంత్రం, ఇంత కాన్స్టిట్యూషన్ ఉన్నా కూడా అవినీతి, అక్రమము, కుల భేదము, లంచగొండితనం పోలేదే, ఎక్కువ అవుతుంది. అవినీతి, అక్రమము, లంచగొండితనము పాపము, భయంకరమైన పాపము. చిన్న చిన్న పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. ప్రిజర్వేటివ్. ఎవరి క్రిస్టియన్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్ ఇన్ ఇండియా. ప్రిజర్వేటివ్ ఇన్ ఇండియా. మనమే చెడిపోతే వాళ్ళతో కలుసుకొని, లోకముతో కలుసుకొని ఏం బతుకది. పనికి మాల బతుకు. లోకముతో ఆశ గతించిపోతుంది. లోకాధికారి సాతానుడు. హీఈస్ రూయినింగ్ అవర్ నేషన్. పెద్ద పెద్ద నాయకులను కూడా
సాతాను నాశనం చేస్తున్నాడు. ఈ లోకాధికారి అని రాశారు. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ సాతాన్. కరగని ఉప్పు కాలని వత్తి నిష్ప్రయోజనం. నో యూస్, యూజ్లెస్. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం సుప్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం వందే మాతరం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. దేవుని నామములో 75వ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసినటువంటి జివెట్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘమునకు విచ్చేసినటువంటి జివెట్ మెమోరియల్ బాప్టిస్ట్ కుటుంబ సభ్యులందరికీ దేవుని నామములో వందనాలు. అలాగే ముందుగా ఈ కార్యక్రమంలో మనకి మంచి ఆత్మీయ ఆహారం అందించిన మన ఆత్మీయ తండ్రి గారు డీజే అగస్టిన్ అయ్య గారికి ప్రత్యేకం 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం అంతటికి మంచిగా అధ్యక్షత వహించిన ఆశీర్పాల్ పాస్టర్ గారికి కూడా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మీకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన నా తోటి స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మేము జరిపించుకొనడానికి దేవాతి దేవుడు మాకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మంచి సదుపాయాలను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో మంచిగా మాకు సహకరించినటువంటి ఎల్డర్సు, స్త్రీల సమాజం సభ్యులు, యూత్, బైక్ స్టూడెంట్స్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం అన్నిటిలో
మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకొని సంఘము గురించి, సంఘ పరిస్థితుల గురించి ప్రార్థించిన మీ అందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంఘము గురించి బాగా ప్రార్థించమని కోరుకుంటూ, పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరును అలాగునే భూమి యందు నెరవేరును గాక. వారిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తెక్కీని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఇవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మా రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అనే సహవాసం భారతదేశ ప్రెసిడెంట్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, మంత్రివర్గానికి, రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్కి, తర్వాత నాయకులందరికీ ప్రభు, మరి ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రభు, మరి పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి వాళ్ళ యొక్క నాయకులు ప్రభు, ఆఫీసర్స్కి తోడుగుండాల కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి తండ్రి, వారి యొక్క డాక్టర్స్కి, నర్సెస్కి అందరికీ, మా దేశంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ప్రజల యొక్క క్షేమం ఆలోచించి వారి క్షేమం కొరకు మాత్రమే సేవ చేసే భాగ్యం దయచేయడం యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.